నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ఫోక్ సింగింగ్ ప్రపంచంలో తన ప్రత్యేక గాత్రంతో కోట్లాది అభిమానులను సంపాదించిన మంగ్లీ చుట్టూ తిరుగుతున్న మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఆమె పేరు వినిపించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది ఈ వివాదం. అయితే ఈ ఆరోపణలన్నింటినీ మంగ్లీ పూర్తిగా ఖండిస్తూ తనపై కావాలనే కుట్రపూరిత దుష్ప్రచారం జరుగుతోందని తీవ్రంగా ఆరోపించారు. మీడియా ఎదుట భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం ఈ వ్యవహారానికి మరింత భావోద్వేగ రంగును తెచ్చింది. హైదరాబాద్ లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు ప్రకారం మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ మరియు మరికొందరుపై సుమారు 10 కోట్ల మేర మోసం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాద్రాకకు చెందిన అడ్వకేట్ సుబ్బారావు చేసిన ఫిర్యాదులో దాదాపు 150 నుంచి 200 మంది బాధితుల నుంచి మైక్రో ఫైనాన్స్ స్కీమ్ పేరుతో భారీగా డబ్బులు సేకరించి అధిక లాభాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా మంగ్లీ ప్రజాదరణను ఉపయోగించుకొని ఈ వసూళ్లు జరిగాయని ఆరోపించడం కేసుకు మరింత ప్రాధాన్యతను తెచ్చింది. కానీ ఇదే సమయంలో మంగ్లీ తన వంతుగా తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యవహారంలో తాను ఎలాంటి వ్యాపార సంబంధాలు కలిగి లేనని స్పష్టంగా చెబుతున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో సుబ్బారావుపై కౌంటర్ కంప్లైంట్ నమోదు చేసిన ఆమె, నాకు ఆ వ్యక్తులతో ఉన్న పరిచయం కేవలం స్టేజ్ ప్రోగ్రాంల వరకే పరిమితం, వ్యాపారాల్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదు అని వెల్లడించారు. అంతేకాకుండా సుబ్బారావు తనపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని, తన కార్యాలయం వద్దకు వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేసుకు కొత్త మలుపు తీసుకువచ్చే అవకాశాలను సూచిస్తున్నాయి. మీడియాతో మాట్లాడిన సందర్భంగా మంగ్లీ భావోద్వేగానికి లోనై ఎవరు ఏది పడితే అది రాయకండి, నిజాలు తెలుసుకుని మాత్రమే వార్తలు ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేయడం ఒకవైపు ఆమె నిర్దోషిత్వాన్ని నమ్మించే ప్రయత్నంగా కనిపిస్తుండగా, మరోవైపు ఈ కేసులో ఉన్న సంక్లిష్టతను కూడా బహిర్గతం చేస్తోంది. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా మేము మళ్ళీ చెప్తున్నాం, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సోషల్ మీడియా వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని, కానీ అదే ఇప్పుడు తనకు శాపంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. తనపై రాజకీయ రంగులు పులుముతున్నారనే వ్యాఖ్యలు కూడా ఆమె చేశారు. 2003 తర్వాత నేను ఎలాంటి రాజకీయ పార్టీలకు పాటలు పాడలేదు, ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు ఇస్తామన్నా నేను వెళ్లలేదు, అలాంటి నాకు ఈ 10 కోట్లు ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఆమెపై ఉన్న ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని రక్షించుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తున్నాయి. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని, అవసరమైతే కోర్టుల వరకు వెళ్లడానికి వెనుకాడనని మంగ్లీ సవాల్ విసరడం ఈ వ్యవహారంలో తన ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది. అదే సమయంలో తన పేరును ఉపయోగించి ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ బాధితులకు తాను అండగా ఉంటానని ప్రకటించడం ఆమె వైఖరికి మరో కోణాన్ని జోడిస్తోంది. నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి, ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. నా మీద పార్టీ ముద్ర లేచినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్ర లేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం, నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉండడంతో పోలీసులు సాక్ష్యాలు, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో అసలు నిజమేంటి? ఆరోపణలు ఎంతవరకు నిజం? ఇది కేవలం అపార్థాల పరంపరేనా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో తిరుగుతున్నాయి. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు ప్రతి ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరికి చట్టపరమైన విచారణ పూర్తయ్యాకే అసలు నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.
అప్పటి వరకు మాత్రం ఈ మైక్రో ఫైనాన్స్ వివాదం మంగ్లీ కెరీర్ పై, ఆమె ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మైక్రో ఫైనాన్స్ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? మంగ్లీ నిజంగా తప్పు చేసిందా, లేక ఇది దుష్ప్రచారమేనా? కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.